సిట్ అరెస్టు చేయడంతో తర్వాత ఎవరు అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. కూటమి నేతలు బిగ్ బాస్ అంటూ జగన్ వైపు వేళ్లు చూపిస్తున్నారు. లిక్కర్ కేసులో సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో మాజీ సీఎం జగన్ పేరు ప్రస్తావించారు. కానీ నిందితుల జాబితాలో చేర్చలేదు. ఇది ప్రాథమిక ఛార్జ్షీటేనని సిట్ చెప్తోంది. మరో ఛార్జ్షీట్ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే నిందితుల జాబితా 48కి చేరుకుంది. మరో ఛార్జ్షీట్ అంటే నిందితుల జాబితా పెరిగే వీలు కూడా ఉంది. అప్పుడు జగన్ పేరును కూడా చేరుస్తారా? జగన్ పేరును నిందితుల లిస్టులో పెడితే ఏపీ రాజకీయాలు మరింత హీట్ ఎక్కడం ఖాయం. ఆ విషయం కూటమి నేతలకు కూడా తెలుసు. అలాంటి పరిస్థితి ఎదురైతే వైసీపీ కార్యాచరణ ఏంటన్నది ఆసక్తికరం. త్వరలో జగన్ పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. జిల్లాల పర్యటనకు వస్తానని చెప్పారు. వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఏదైనా ఎత్తుగడ వేయొచ్చన్నది వైసీపీ వర్గాల సందేహంగా కూడా ఉంది. మాజీ సీఎం జగన్ అరెస్టు వరకు వెళితే ఎదురయ్యే రాజకీయ పరిణామాలను ఎదుర్కొనేందుకు కూటమి కూడా సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు అనుసరించే వ్యూహాలపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తాజాగా తిరుపతిలో పర్యటించిన ముఖ్యమంత్రి నేరపూరిత నేతలు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేరపూరిత నేతలు అవసరమా అని కూడా ప్రశ్నించారు. అయితే వైసీపీ నేతలపై వరుసగా నమోదవుతున్న కేసులపై జగన్ చాలా కోపంగా ఉన్నారు. ఆ కోపం జగన్ నిర్వహించే మీడియా సమావేశంలో కనిపిస్తోంది. అందరి పేర్లు గుర్తుపెట్టుకుంటామని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. అలాగే ఏపీ రాజకీయాల్లో రప్పా రప్పా డైలాగులు వైసీపీ టీడీపీ మధ్య అగ్గిరాజేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో లిక్కర్ కేసు విచారణ, అరెస్టులు స్పీడ్ అందుకోవడంతో రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయి, ఎటు దారి తీస్తాయి, ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేటువంటి చర్చ కూడా ప్రధానంగా నడుస్తోంది. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్, తరువాత జగనే ఈ లిక్కర్ స్కామ్ కేసులో అనేటువంటి రకరకాల ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అన్ని వేళ్లు కూడా జగనే టార్గెట్, జగన్ అరెస్టునే టార్గెట్గా చేసుకొని ఈ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ వేసినటువంటి ఛార్జ్షీట్ కావచ్చు, లేకపోతే అదే వ్యూహంతో వెళుతున్నారనేటువంటి రకరకాల ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అప్డేట్స్ ఏంటి అసలు ఓవరాల్గా? మొదలే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే జగన్ ని టార్గెట్ గా చేసుకుని లిక్కర్ కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు జరుగుతుందనేటువంటి ఒక ప్రచారం మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించినంత వరకు కూడా సిట్కి సంబంధించినటువంటి ఫార్మేషన్ తర్వాత నుంచి కూడా ఒక్కొక్కరిగా విచారణలోకి తీసుకోవటం, ఆ తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు పిలిచి అరెస్టులు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే సిట్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతున్న విధంగా, ప్రచారం చేస్తున్న విధంగా కనీసం మినిమం ఆధారాలు కూడా లేకుండా, మినిమం ఉన్నటువంటి ఒక కేసుకు సంబంధించినటువంటి స్ట్రక్చర్ కూడా లేకుండానే కేవలం ఇదంతా కూడా రాజకీయంగా కక్షపూరితమైనటువంటి వాతావరణంలో కుట్రకోణంలో భాగంగానే విచారణ అనేది కూడా జరుగుతుందనేటువంటి ఒక వాదన మొదటి బట్టి వ్యక్తం చేస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి శిక్ష పరిశీలిస్తే కనుక జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక స్టాండర్డ్, ఒక స్ట్రక్చర్ ప్రకారంగా, ఎందుకంటే విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకునేటువంటి అన్ని చర్యలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే కనుక కేసుకు సంబంధించినటువంటి ఆధారాలను సేకరించేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వం సిట్కి సంబంధించినటువంటి టీమ్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం సిట్కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఆధారాలను కూడా సేకరించింది అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా కేవలం నగదు ట్రాన్సాక్షన్ అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ కి ఆస్కారం లేకుండా కేవలం నగదు తీసుకొని మాత్రమే అమ్మకాలు జరపడం ప్రధానమైనటువంటి అనుమానాలకు తావిచ్చినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఎలాంటి ప్రభావితం చేస్తాయనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం నగదు ద్వారా మాత్రమే ఆ మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగినాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని పూర్తిగా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, తీసుకున్నటువంటి నగదు ఏ రూపంలో ఎలా మళ్లించారు అనేటువంటి అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మొదటి నుంచి కూడా ఒక వాదన వినిపిస్తుంది. కేవలం మద్యం ద్వారా వచ్చినటువంటి ఆదాయం ద్వారానే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనకి అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అమ్మకాలకు సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా మద్యంకి సంబంధించినటువంటి నియంత్రణ చేసుకుంటూ ముందుకు వెళ్ళాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. తద్వారా వచ్చినటువంటి నగదు ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా సంక్షేమ పథకాలకి
అమలు చేశామని చెప్పి కూడా మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయితే వాటిని డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా ఎందుకు చేయలేకపోయారు? డిజిటల్ ట్రాన్సాక్షన్ ని పూర్తిగా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? కేవలం ఎన్నికలకి 3-4 నెలల ముందు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని, అదేవిధంగా క్యూఆర్ కోడ్ కి సంబంధించినటువంటి లావాదేవీలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతకు ముందు దాదాపుగా 4.5 సంవత్సరాల పైచిరుకు జరిగినటువంటి నగదు ట్రాన్సాక్షన్ ద్వారా జరిగినటువంటి అమ్మకాలపైనే ప్రజెంట్ విచారణకు సంబంధించినటువంటి అంశాలు కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా మద్యం పాలసీ, ప్రత్యేకమైనటువంటి మద్యం పాలసీని రూపొందించడంలో కీలకంగా వ్యవహరించినటువంటి అప్పటి ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కీలకంగా వ్యవహరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి అప్పటి ఎంపీ విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం, ఎందుకంటే ఆయన ఇంట్లోనే, తన ఇంట్లోనే మద్యంకు సంబంధించినటువంటి పాలసీకి సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరిగిందంటూ విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి సమాచారం, ఆ తర్వాత కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశంలో వెలుగులో వచ్చినటువంటి వ్యవహారాలు, వీటన్నిటిపైన కూడా సిట్కి సంబంధించినటువంటి టీం ప్రత్యేకంగా దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎంపీ స్థాయిలో కేసులో కీలకంగా మారినటువంటి మిథున్ రెడ్డి, ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, అరెస్ట్ చేయడం, విచారణ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరుచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేసుకు సంబంధించినటువంటి సీరియస్నెస్ పెద్ద ఎత్తున పెరిగినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మిథున్ రెడ్డి తర్వాత జగన్ సంబంధించినటువంటి అంశం పైనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా సిట్ ఏదైతే కోర్టులో ప్రవేశపెట్టినటువంటి డాక్యుమెంట్స్ లో కూడా జగన్ పేరు ప్రస్తావనకు రావడం, జగన్ పేరు ప్రస్తావించు చేసుకున్నటువంటి స్టేట్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేసులో నెక్స్ట్ జగన్ ని అరెస్ట్ చేస్తారంటూ జరుగుతున్నటువంటి హరీష్, ఈ నేపథ్యంలో పాదయాత్ర ప్రకటన కూడా జగన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కేసు తీవ్రత పెరుగుతున్న కొద్దీ ప్రజల్లో ఉంటే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది, సానుభూతి పెరుగుతుంది అనేటువంటి ఒక కోణంలో వైఎస్ఆర్సీపీ పాదయాత్ర ప్లాన్ చేసినట్లుగా కూడా చెప్తున్నారు. ఆ కోణంలో చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఏడాది కాలం మాత్రమే కలిసింది. ఇంకా 4 సంవత్సరాల వరకు కూడా సమయం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జగన్ పాదయాత్ర చేస్తానని చెప్పింది కూడా 2027 తర్వాత పాదయాత్ర ఉంటుంది, 2027 లో పాదయాత్ర చేస్తారని కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు ఈ టైం గ్యాప్ లో దాదాపుగా 27 చూసుకుంటే ఇంకో 2 వరకు కూడా మనకి టైం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమయంలో పూర్తి స్థాయిలో ఆధారాలు ఉంటే కనుక జగన్ ని పూర్తిగా అరెస్ట్ చేసేటువంటి క్రమంలో ఎటువంటి లీగల్ రుసుగులు లేకుండా, అంటే పూర్తి స్థాయి ఆధారాలను సేకరించి అరెస్ట్ చేస్తే ఆ ప్రభావం వేరే విధంగా ఉంటుంది. కానీ అలా కాకుండా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారం లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకత్వం చేస్తున్నటువంటి హరీష్ మీరు లైన్ లోనే ఉండండి. ఇక కాంతి కరెస్పాండెంట్ తను కూడా లైన్ లో ఉంది, తనతో కూడా మాట్లాడదాం. కాంతి, కేసు తీవ్రత పెరుగుతున్న కొద్దీ రాజకీయ వర్గాల్లో కూడా ఒకంత చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్ టార్గెట్ జగనే అనేటువంటి మాట. ఒక ప్రజాప్రతినిధిని అరెస్టు చేయడం ఈ కేసులో అంటే కేసు తీవ్రత ఏ విధంగా ఉందో కూడా చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి రాజకీయ మార్పులు చేర్పులు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? మురళి, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలకంగా మిథున్ రెడ్డి అరెస్ట్ని తీసుకోవచ్చు. ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని ఈరోజు అంటే ప్రజాప్రతినిధిని అరెస్టు చేశారు. అయితే లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు చాలా దూకుడుగా వెళ్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు. A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత ఈ కేసుకి సంబంధించి కొంతమంది కీలక వ్యక్తులు బయటకు వచ్చే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సైతం ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. వైసీపీ ఏదైతే అక్రమంగా అసలు మద్యం కుంభకోణం అనేది జరగలేదు, కావాలని కూటమి ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం రాసి దాని ప్రకారం వెళ్తున్నారో దానిలోని భాగంగానే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులు తీసుకువచ్చి లేని దాన్ని సృష్టిస్తున్నారు అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నంతో పాటు సిట్ అధికారులు దూకుడుగా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పాటుగా ఈ కేసులో కొంతమంది కీలకమైనటువంటి నాయకుల్ని అరెస్ట్ చేశారు. అలాగే రాజ్ కసిరెడ్డి అరెస్టు తర్వాత అలాగే వైసీపీలో కీలకంగా ఉన్నటువంటి గత 5 సంవత్సరాలు కాదు, వైసీపీ స్థాపించినప్పటి నుంచి కూడా వైసీపీకి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి ఆధారాలతోటి పూర్తిగా సిట్ దూకుడుగా వెళ్ళిందని చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే రాజకీయంగా ఇటువంటి నేరపూరితమైనటువంటి చరిత్ర ఉన్నవారు ఈ రాజకీయాల్లో అవసరమా అంటూ కూడా కూటమి అటు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నిన్న తిరుపతి పర్యటనలో మాట్లాడడం ప్రజల్లో కూడా దీనిని తీసుకువెళ్ళేందుకు, ఎందుకంటే వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొట్టేందుకు. అలాగే మరొకసారి ఒకవేళ ఈ మద్యం కేసుకి సంబంధించినటువంటి విషయంలో ఎవరెవరినైతే అరెస్టు చేస్తూ ఉన్నారో దానిని సానుభూతిగా వాడుకునే అవకాశం ఉంది వైసీపీ. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి ఎలా ఎదుర్కోవాలి అనే దానికి సంబంధించినటువంటి ప్రణాళికని కూడా ఇటు కేసుని సంబంధించినటువంటి డీలింగ్స్ మాత్రమే కాదు, వీళ్ళ అరెస్టు విషయంలో కూడా పక్కా ప్రణాళికలతోటి ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా అటు ప్రజలని ఎదుర్కొనేందుకు దీనిని ఈ కేసుకి సంబంధించి వైసీపీ వాడుకోకుండా ఉండేందుకు కూడా కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ఎవరైతే వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేయడంతో పాటు వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట రాజకీయ సునామీ రాబోతోంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి మాట చెప్తున్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఎదురైతే కూటమి ప్రభుత్వం ఎటువంటి వ్యూహంతో ఎదుర్కొంటుంది అనేటువంటి ఒక మాట, ఒకవేళ అరెస్ట్ కానీ జరిగితే సింపతి పాలిటిక్స్ అనేది మళ్ళీ వర్కౌట్ అవుతాయి అనేటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, ఇదే మాకు మంచి ఛాన్స్ అనేటువంటి ఒక భావన కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి ఎదురైతే కూటమి ఎలా ఎదుర్కొంటుంది? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే వైసీపీ ఎన్ని చేసినా, అంటే పాదయాత్రలు చేసినా లేకపోతే సింపతి పాలిటిక్స్ చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంస పాలనకి సంబంధించి విసిగిపోయే ప్రజలు మాకు ఈ తీర్పు ఇచ్చారు కాబట్టి ఇంకొక 4 సంవత్సరాలు సమయం ఉంది అని వైసీపీ ఎదురు చూస్తుంది. అయినా కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఏవైతే కుంభకోణాలు జరిగిన తర్వాత లేకపోతే వాటిలన్నింటినీ వెలికి తీసి బయటకు తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ప్రజలు ఏదైతే ప్రభావితం చేయకుండా ఇటు ఎవరైతే కొంత అన్బ్యాలెన్స్డ్గా ఉన్నటువంటి ప్రజలను నిజంగా నమ్మే పరిస్థితులు వైసీపీ కనుక తీసుకువస్తే అటు వెళ్లకుండా ఉండేలాగా వారిని మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తోంది మరొక వైపు. అలాగే వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, అలాగే ప్రస్తుతం సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తు ఏదైతే జరుగుతుందో దర్యాప్తు విషయంలో కూడా పూర్తిగా పారదర్శకంగా ముందుకు వెళ్లడం అనేది పూర్తిగా కూటమి ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయంగా తీసుకోవడంతో పాటు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు, అలాగే ప్రజల్లో ఎవరైనా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా మాట్లాడినప్పుడు కానీ మంత్రులు లేకపోతే స్థాయి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా దానిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే కేవలం మద్యం కుంభకోణం అనే కాదు, ఆర్థిక పరిస్థితులు ఏదైతే ఆర్థికంగా గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేశారు అనే అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంతో పాటుగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంతవరకు మేలు చేస్తున్నారు అనే అంశాలను బేస్ చేసుకుని వెళ్తున్నారు. కాబట్టి ఇది ఏదైతే లిక్కర్ అనేది వాళ్ళు వైసీపీ దీనిని సింపతిగా వాడుకోవాలని చూసినప్పటికీ కూడా అసలు మద్యం నిషేధం అమలు చేస్తాను, గత 5 సంవత్సరాల్లో మద్యం నిషేధం అమలు చేస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యం ద్వారా సంక్షేమ పథకాలు వచ్చిన ఆదాయంతో సంక్షేమ పథకాలు ఇచ్చాను అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని కూటమి నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చేందుకు మద్యాన్ని వాడుకుంటే అసలు ఏదైతే ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశాలకి సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం అయితే కూటమి చేస్తుందని చెప్పుకోవాలి. మురళి. ఎస్ రైట్ కాంతి, మీరు లైన్లోనే ఉండండి. కరెస్పాండెంట్ నాగేశ్వరరావు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు, తనతో కూడా మాట్లాడదాం. ఎస్ నాగేశ్వరరావు, ఏం చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు? జగనే టార్గెట్ అనేటువంటి మాట బలంగా ఉన్నటువంటి జిల్లా, గతంలో కూడా అంబటి రాంబాబు చేసినటువంటి కొన్ని కామెంట్స్ కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని వైఎస్ఆర్సీపీ కూడా చెప్తోంది. కూటమి ఏది చేసినా కానీ మాకే ప్లస్ అవుతుంది ఈ అంశంలో అనేటువంటి ఒక కాన్ఫిడెంట్తో కూడుకున్నటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. జిల్లాకు సంబంధించి టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు దీనిపై? ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుతో పాటు లిక్కర్ స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో
ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందనేది ప్రధానంగా టీడీపీ చెప్తున్నారు. ఏదైతే కూటమి నేతలు చెప్తున్నారో ఇది అక్రమాలకు, అనేక అక్రమాలకు తన సొంత తయారీ బ్రాండ్లు, సొంత తయారీ ముందు ఇలాంటిది అన్నిటి ద్వారా అతనికి లబ్ధి చేకూరే విధంగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో అతను ముందు ప్రధానంగా నిందితుడిగా చేర్చే అవకాశాలు ఉంటాయని కూడా కూటమి నేతలు చెప్తున్నారు. అయినప్పటికీ ఏదైతే గత 5 సంవత్సరాల పాలన ఏదైతే వైసీపీ దారుణంగా వ్యవహరించింది, అనేక స్కాముల ద్వారా ఈ యొక్క అక్రమ సంపాదనలు సంపాదించిందని చెప్పేసి కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పరామర్శ అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టి ఈ యొక్క అవన్నీ సర్ది చేసుకునే విధంగా ఈ యొక్క పర్యటన చేస్తున్నారు. అదేమంటే రప్ప డైలాగులతో ఆయన ఈ యొక్క కూటమి నేతలపై విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవన్నిటికి కూడా ఏమి చేసినాక మా పని మేము చేసుకుపోతాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు గత ప్రభుత్వంలో అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడిన వారిని కంపల్సరీగా అరెస్ట్ చేసి తీరుతారు, ఏదైతే చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పిన పరిస్థితి. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా కూడా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఈ యొక్క వారి పాలన చాలా హింసాత్మకంగా గత పాలన ఉంది, వారిని ప్రజలు రానీయకుండా ఉంటే మంచిది, ఒకసారి ఆలోచించాలని ప్రజలకు కూడా ఇప్పటికే కూటమి నేతలు మొత్తం కూడా మీడియా ముఖంగా కూడా తెలియపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గంజాయి, ఈ విధమైన బ్యాచీలతో సంబంధాలు, గంజాయి ప్రోత్సహించే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో, ఏదైతే రాజధాని ప్రాంతం లేకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన పరిస్థితి అయితే ఉంది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీకి మీరు మద్దతు ఇవ్వద్దు, మాకు ఎన్నికలప్పుడు ఓట్లు వేసినా వేయకపోయినా రాష్ట్రం బాగుండే విధంగా ప్రతి ఒక్కరు కోరుకోవాలి అనే విధానాన్ని అయితే కూటమి నేతలు తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి. అదే విధంగా వైసీపీ చూసుకుంటే ఇవన్నీ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. గతంలో వాళ్ళు చేసిన చంద్రబాబు అతను చేసిన 45 ఏళ్ల చరిత్రలో అన్ని స్కామ్లేనని వైసీపీ ఒక పక్క విమర్శిస్తుంది. అలాగే గుంటూరు జిల్లాకి ప్రథమంగా గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు అయితే మాత్రం వీరి మీద కూటమి నేతలపై, ప్రతి ఒక్క నేతపై అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డిపై ఎవరైతే విమర్శలు చేస్తారో వారిని టార్గెట్ గా చేసుకుని అంబటి రాంబాబు వారి విధానాన్ని అంచే విధంగా అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో వాళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలను బట్టి మేము ప్రజలకు చాలా పథకాలు అందించాము, వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళు చేసింది ఏమీ లేదు, వాళ్ళు ఇచ్చే స్కీములు ఏమీ లేవని కూడా కరాఖండిగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఏదైతే మొత్తం రాష్ట్రంలో ఉన్న మాజీ మంత్రులు, ఏదైతే వైసీపీ మాజీ మంత్రులు కూడా ఒక్కొక్కరిగా ఈ స్కాముల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇలాంటి అందరు ఎంపీలతో సహా కూడా ఒక్కొక్కరి పేర్లు రావటం, ఒక్కొక్కరిగా అరెస్ట్ అవడంతో వైసీపీ నేతల్లో కొంచెం కన్నారు నెలకొందని అయితే చెప్పవచ్చు. అయినప్పటికీ ఏదైనా మొత్తంగా ఒక్కొక్కరు అరెస్ట్ నేపథ్యంలో వైసీపీ కూడా ఇదంతా ప్రధానంగా ప్రెస్ మీట్ లో జగన్ ఇస్తున్నటువంటి వార్నింగ్ కూడా ప్రతి అధికారి, ఏదైతే కూటమి ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రతి అధికారి పేరును కూడా మేము నమోదు చేసుకుంటున్నాం, తర్వాత ఏ విధంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం అనేటువంటి కొన్ని కామెంట్స్ కావచ్చు, రప్పా డైలాగ్స్ని సమర్థిస్తూ కూడా చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ కావచ్చు, అన్నింటినీ కూడా ఒక సెగరా చేస్తున్నాయనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఏదైతే రప్పా డైలాగులకు ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా కూడా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ లో ప్రతి ఒక్క అవినీతి పరుడు పేర్లు ఇందులో ఎంటర్ చేసి ఉన్నాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం నుంచి ఏదైతే కూటమి నాయకులు అంతకు ముందు ఏదైతే ఎన్నికల ముందు ప్రధానంగా లోకేష్ యొక్క రెడ్ బుక్ విధానాన్ని తీసుకొచ్చారు. అదే క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలకు సంబంధించి వారు తీసుకొచ్చిన విధానాన్ని ఇంకో టైప్ లో ఏదైతే మేము కూడా వాళ్లే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరచడం కాదు, మేము కూడా ఈ యొక్క ప్రస్తుత అధికారులు గాని అలాగే కూటమి నేతలు ఏదైతే అక్రమాలకి, అన్యాయాలకి పాల్పడుతున్న ఎవరైతే నేతలు ఉన్నారో, అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మా దగ్గర ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకుని కార్యకర్తలతో సహా కార్యకర్తలకు కూడా సపోర్ట్ గా ఉండే విధంగా కార్యకర్తలని నోట్ చేసుకోమని చెప్తున్నా. మేము కాదు నోట్ కింద స్థాయి నేతలే ఈ యొక్క ఎవరైతే అవినీతి పనులు ఉంటారో, మనల్ని ఇబ్బంది పెట్టే నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని
కేసు స్పష్టంగా నోట్ చేసుకోమని కూడా చెప్తున్న పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి ఉంది. రైట్ రైట్ థ్యాంక్ యూ నాగేశ్వరరావు. రైట్, ఇక గణేష్ రాజమండ్రి నుంచి ఒక కరెస్పాండెంట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ గణేష్, పదే పదే జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నటువంటి మాట మేము మళ్ళీ అధికారంలోకి వచ్చాక అని పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి విధ్వంసాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరు కూడా మర్చిపోలేదు. మళ్ళీ మీరు ఎలా అధికారంలోకి వస్తారు, అధికారులకు మీరు వార్నింగ్ ఎలా ఇస్తారనేటువంటి ఒక మాట. పదే పదే కేసులు పెట్టినంత మాత్రాన ప్రజలన్నీ గమనిస్తున్నారనేది కూడా ఒకంత వైఎస్ఆర్సీపీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఆ స్థాయిలో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు జరగబోతున్నాయా అనే దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? అంటే కూటమి గెలిచిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ మొదటి ప్రెస్ మీట్ లోనే మేము ఓడిపోయినటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం మా మీద అనేక తప్పుడు కేసులు పెడుతుంది, మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత మనం చూస్తూ వస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన చేయడంతో పాటు వరుసగా రాజకీయ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయడం, పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేయడం చూస్తూ వస్తున్నాం. ఎలక్షన్స్ ఇంకా ఆంధ్రప్రదేశ్ లో 4 సంవత్సరాల పైన ఉన్నప్పటికీ కూడా మేమే గెలవబోతున్నాం అన్న ఒక ఇంటెన్షన్ ని జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం జగన్ వ్యూహాలన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా ఇప్పటికే ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసు ఉందో ఈ లిక్కర్ స్కామ్ కేసులో స్పీడ్ పెంచడం జరిగింది. మిథున్ మార్నింగ్ అంటే ఇప్పటికే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఈ కొంత జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఈ కేసు వెళ్ళేటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదన్న సంకేతాల దిశగా వెళ్తున్నటువంటి కేసులో ఏమి జరగబోతుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం కూడా అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి చర్చ ఇదే జరుగుతుంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను సామాన్య పౌరులు కూడా పరిశీలన చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అరెస్టులు కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు కానీ ఇవన్నింటినీ కూడా జనం పరిశీలన చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఈ లిక్కర్ స్కామ్ కేసు అనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. జరిగిందా లేదా అనేది మాత్రం ఇంకా తేలాల్సినటువంటి సందర్భం కనిపించింది. ఇప్పటికే విజయవాడ కోర్టులో దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ మీద వాదనలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇది కోర్టు స్వీకరిస్తుందా, కాగ్నిజెంట్ ప్రకారం అంటే స్వీకరించిన తర్వాత ఇది మరింత లోతుగా సిట్ దర్యాప్తు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మిథున్ రెడ్డి దీని మీద కట్టుపూర్తిగా పెట్టారు. ఈ కేసుని ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష నాయకుల మీద కేసులు నమోదు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధికారుల్ని బలవంతంగా బెదిరింపులకు పాల్పడి ఇందులో తప్పుడు వాంగ్మూలాలు క్రియేట్ చేసి తప్పుడు ఆధారాలతో వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మిగిలినటువంటి ఆయన అనుకూల వ్యక్తులందరి మీద కేసులు నమోదు చేస్తున్నారనేది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. వైసీపీ నాయకులు ఖండించుకున్నటువంటి విధానం మనం చూస్తున్నాము. ఇలాంటి పరిణామాల మధ్యలో ఈ రప్పా డైలాగ్స్ అనేవి రాష్ట్ర రాజకీయాల్లో కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇటు వైసీపీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇరు పక్షాలు కూడా ఈ రప్పా డైలాగ్ మీద ఇప్పటికీ గడిచినటువంటి 20 రోజుల నుంచి తీవ్రమైనటువంటి చర్చ తెరలేపడం జరిగింది. రప్పా డైలాగ్ చూపించినటువంటి కేసులు నమోదు చేయడం. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గణేష్. ఇక ఫైనల్గా ఎస్ హరీష్, రాబోయే రోజుల్లో ఒక రాజకీయ సునామీ రాబోతోంది. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసేటువంటి కుంభకోణాలు స్కామ్లన్నీ కూడా దేశం మొత్తం దృష్టిని మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రీకృతమయ్యేలా చేస్తాయి. రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయో చూడండి అని కూడా సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కేసులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వస్తున్నటువంటి విమర్శలు, వెలుగు చూస్తున్నటువంటి స్కామ్లు, లేకపోతే రాబోయేటువంటి కుంభకోణాలన్నీ కూడా ఆ స్థాయిలో ఉండబోతాయా? ఉన్నటువంటివన్నీ కూడా రాజకీయ కక్షసాధింపు చర్యలతో మమ్మల్ని వేధిస్తున్నవే తప్ప మేము చేసిందేమీ కాదని వైసీపీ చెప్తోంది. లేదు, ప్రజలందరికీ అన్నీ తెలుసు అనేటువంటి మాట కూటమి కూడా చెప్తోంది. నిజంగా ఆ స్థాయిలో ఉండబోతుందంటే ఏం చెప్తారు ఫైనల్గా? అట్లే కష్టం మీరు చెప్పినట్టుగానే కీలకమైనటువంటి ఆధారం సిట్ దర్యాప్తు తర్వాత ఉండేటువంటి కీలకమైనటువంటి ఆధారం కనుక ఉంటే కనుక అందులో జగన్ అరెస్ట్ చేసిన తర్వాత దాని ప్రభావం అంతగా ఉండేటువంటి అవకాశం కూడా కనపడదు అనేటువంటి ఒక అభిప్రాయం కూటమి నాయకుల్లో కూడా, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వంలో కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి సంధిస్తున్నటువంటి ప్రశ్న ఒకటే ఉంది, ఆధారం ఏంటి? మద్యం సంబంధించినటువంటి స్కామ్ లో నగదు ట్రాన్సాక్షన్ జరగడం ద్వారా ప్రైవేట్ వ్యక్తుల జోబుల్లోకి వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ లావాదేవీలు జరిగాయని చెప్పి
కూటమి ప్రభుత్వం కావచ్చు, సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తు ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆధారం ఏదైనా ఉంటే కనుక దానికి సంబంధించినందుకు కూడా బయట ప్రజల్లోకి వచ్చినప్పుడు కావచ్చు, కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కావచ్చు, కీలకమైనటువంటి ఆధారం ఉంటే కనుక జగన్ అరెస్ట్ చేసేటువంటి అవకాశం పూర్తిగా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎలక్షన్ కి ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఈలోపు జరగాల్సినటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాలు పూర్తి స్థాయిలో ఆధారం ఉంది, పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సోర్స్ ని కనుక వినియోగించుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పలానా వ్యక్తుల నుంచి స్టార్ట్ అయినటువంటి నగదు ట్రాన్సాక్షన్ ఆ తర్వాత పలానా వ్యక్తుల వద్దకు వెళ్ళింది అనేటువంటి చెప్పడానికి పూర్తి స్థాయిలో ఆధారం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ఆధారాన్ని కోర్టులో ప్రవేశపెట్టగలిగితే కనుక జగన్ అరెస్ట్ సంబంధించినటువంటి మార్గం చాలా ఈజీ అయ్యేటువంటి అవకాశం కూడా స్పష్టంగా ఉన్నటువంటి ఒక అభిప్రాయం కూటమి నేతలు వ్యక్తం ఉంది. అయితే అలాంటి ఆధారం ఎక్కడా కూడా లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేవలం కుట్రపూరితంగా రాజకీయ వేధింపులకి వేదికగా చేసుకుని మాత్రమే మద్యంకి సంబంధించినటువంటి కుంభకోణాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురు చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది కూడా ఫేస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో ఒక పొలిటికల్ సునామీ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోతోంది అనేటువంటి ఒక మాట అయితే చెప్తున్నారు. చూద్దాం హరీష్ ఏ విధంగా ఉండబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.